సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం హొన్నాపూర్ జోగిపేటలోని డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ స్కీమ్ను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తరగతులను బహిష్కరించి కళాశాల ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రధానంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మా డిప్లొమా మా ఐడెంటిటీ, మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 3వ రోజు కూడా ఆందోళన కొనసాగడంతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కళాశాల ప్రాంగణం వద్ద భారీగా మోహరించారు. పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులతో మాట్లాడి శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని వారికి సూచించారు. డిప్లొమా విద్యార్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. శక్తి స్కీమ్ అనేది శక్తి పాలసీ అనేది రిలీజ్ చేసిరు. ఎవరికి చెప్పి వేసిరు? ఏ స్టూడెంట్కి చెప్పి వేసిరు? మాకు ఇట్లా చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది. అందుకే మేము ఇట్లా ప్రొటెస్ట్ డైలీ చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. శక్తి స్కీమ్ అనేది ప్రొడ్యూస్ చేసిరు. ఇప్పుడు మేము 3 years డిప్లొమా చదివి వేస్టా? మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు వొకేషనల్ కాలేజ్లలో ఇంకా ఐటీఐ కాలేజ్లలో జాయిన్ అమ్మంటే మేము ఈ 3 years చదవాలి, మళ్ళీ లాటరల్ ఎంట్రీ వద్దు మాకు. మేము మళ్ళీ వాళ్ళతో కలిసి మళ్ళీ మేము ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్కి వెళ్ళాలంటే మా ఈ 3 ఏళ్ళు చదివిన మా జీవితం నాశనం కావడానిక. ఇప్పుడు డిప్లొమా ఇక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ రావు. ఇంకా ఈ జియో పాస్ అయితే మా పేరెంట్స్ మమ్మల్ని స్కిల్స్ నేర్చుకోవడానికి డిప్లొమాలో జాయిన్ చేసిరు. నార్మల్గా మేము ఇక్కడ 3 years చదివి మా లైఫ్ బేస్ చేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు మేము ఐటీఐలో జాయిన్ అయితే మాకు స్కిల్స్తో మేము నేర్చుకున్న స్కిల్స్ మేము ఐటీఐ వాళ్ళతో జాయిన్ అయ్యి మర్జ్ అయ్యి మేము ఏం చేయాలి? మాకు లాటరల్ ఎంట్రీలు వద్దా? అదేదో ముందు చెప్పని ఉంటుంది. మేము ఇప్పటివరకు ఇంతవరకు రాకపోతుంటాం కదా. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మేము స్కిల్స్ నేర్చుకోవడానికి కదా మేము ఇక్కడికి వస్తుంది. మా స్కిల్స్ నేర్చుకుని ద్వారా వెళ్ళడానికి వస్తున్నాం. మమ్మల్ని నమ్మి మా పేరెంట్స్ ఇక్కడికి పంపించారు. ఇప్పుడు మాకు మళ్ళీ శక్తి స్కీమ్ అనేది కొత్తగా ఇప్పుడు ఈ మధ్య వేస్తే మేము ఈ 3 years చదువుకుని ఏం చేయాలి? ఐటీఐలో జాయిన్ అయ్యి మేము ఏం చేయాలి? మాకు ఇంట్రెస్ట్ ఉంది డిప్లొమా, మాకు స్కిల్స్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మా ఇంట్రెస్ట్ లేని ఐటీఐకి వొకేషనల్ మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఐటీఐకి ముందే జాయిన్ అవుతుంటాం. వొకేషనల్స్కి కూడా ముందే వెళ్తుంటాం. ఆ 2 years చదివి మేము అదేదో లేబర్ వర్క్ ఏదైనా చేసుకుంటుంటాం. మేము స్కిల్స్ ఇప్పుడు మేము మేము లేబర్ స్కిల్స్ చదువుకోవాలా అంటే లేబర్ కింద పని చేయాలా? మాకు లాటరల్ ఎంట్రీ కావాలి. మాకు అయ్యేంత వరకు మేము ఇట్లానే ప్రొటెస్ట్ చేస్తాం. మాకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, లాటరల్ ఎంట్రీ కావాలి. మేము న్యాయం జరిగేంత వరకు మేము రోజు ఇదే పోరాడతాం. అసలు ఎవరికి చెప్పి అసలు ఈ శక్తి స్కీమ్ అనేది రిలీజ్ చేసిరు? ఎవరికి చెప్పి చేసిరు? అసలు మళ్ళీ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అట్లా ఎందుకు చేస్తున్నారు? కొంతమంది మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఇబ్బంది కాదా? ఫస్ట్ ఇది గవర్నమెంట్ కాలేజ్ అన్నారు కాబట్టి మేము చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చిందనే జాయిన్ అవుతారు. కాబట్టి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లా ఎవరు చేయొద్దు. పాలిటెక్నిక్ జోయిపేట వచ్చి మాట్లాడుతున్నాం. 3 days నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ మాకు న్యాయం అనేది దొరకలేదు. పోలీసు వాళ్ళు మమ్మల్ని స్టాఫ్ ఫోర్స్ఫుల్గా మొత్తం వెనక్కి వచ్చేస్తున్నారు. మాకు బయటకు పోవడానికి ఛాన్స్ లేదు. మాకు 3 days నుంచి మా కాలేజ్ నుంచి మాకేంపై 97 GO పాస్ అయింది. మాకు ప్రాబ్లం అవుతుంది. బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉంటుంది. తర్వాత మేము 3 years కాగానే మేము లేబర్ లెక్క వేసేస్తారు. మేమేంపై ఇంజనీరింగ్ ఐటీఐ వొకేషనల్ ఆయన డిప్లొమా ఒకటే కిందకి వస్తాయంట. మేమేంపై ఇంజనీరింగ్ చదువుకొని ఇక్కడికి వచ్చినాం. లాటరల్ ఎంట్రీ తీసుకోనికి వచ్చాం. లాటరల్ ఎంట్రీ ఉండో కన్ఫర్మ్ లేదు. ఈ జియో పాస్ అయిపోతుంది. ఈ ఇంజనీరింగ్ అనేది మేము అడ్వాన్స్గా నేర్చుకోనికి వచ్చినాం. అంతేకాకుండా మేము లేబర్ పని అది చేసుకోనికి రాలేం. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ వాళ్ళతో కంపేర్ చేస్తే ఐటీఐ వాళ్ళకు
20% సిలబస్ ఉంటాయి, 80% ప్రాక్టికల్స్ ఉంటాయి. అదే డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 60% ఎడ్యుకేషన్ ఉంటే 40% ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా 60% అనేది ఇంజనీరింగ్ నుంచే కవర్ అవుతుంది. అందుకే మేము లాటరల్ ఎంట్రీ కావాలి, మాకు బీటెక్లో సెకండ్ ఇయర్కి అలా ఉండాలి. అంతేకాకుండా లేబర్ మాత్రం చేయం, మాకు కావాలి. మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాం. పోలీసు వాళ్ళు వచ్చినా న్యాయం కావాలి, మాకు ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ మాకు మంచిగా ఉండాలి. మా ఫ్యూచర్ కోసం ప్రొటెస్ట్ ఇంతే కొనసాగుతుంటారు. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కాలేజ్లు ప్రతి ఒక్కటి అందరు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. We want justice. We want justice. We want justice.